హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఈ రోజు మనము పేపర్ కప్స్ వాడకుండా, అంటే మనకి ప్లాస్టిక్ కానీ పాలిథిన్ కానీ లేకపోతే ఈ థర్మో సంబంధించినటువంటి వాడకుండా ఈకో ఫ్రెండ్లీ స్టీల్ గ్లాస్ లో మనకి ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ గేట్ ముందు మన అవినాష్ గారు ఉన్నారు. ఇక్కడ చూద్దాము. అంటే ప్లాస్టిక్ గ్లాస్ అంటే ఇదివరకు మనము ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ కంటైనర్ వాడేవాళ్ళము. తర్వాత ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ రావడం వల్ల ఇప్పుడు పేపర్ కప్స్ మారాము. కానీ పేపర్ కప్స్ కూడా చాలా ప్రమాదకరం. చూద్దాం, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇక్కడ చూపియండి. ఇక్కడ అవినాష్ గారు ఏం చేశారంటే, మనకు ట్రెడిషనల్ గా మన పాత పద్ధతిలో ఉన్న స్టీల్ బౌల్స్ లో కానీ మీరు రాగి జావా ప్లస్ ఇంకా మనకి అంబలి ఇంకా గడక అమ్ముతున్నారు. ఇది మనం ఫాలో అవుదాం. ఎందుకంటే చూసినట్లయితే మనము పేపర్ కప్స్, ఇప్పుడు పేపర్ కప్ ఉందా ఒకటి గ్లాస్, పేపర్ గ్లాస్ లో చూస్తే వేడివేడిగా 90 డిగ్రీస్ 80 డిగ్రీస్ పేపర్ కప్ లో పోసినప్పుడు మనకి అందులో ఉన్నటువంటి అది మన గమ్ము వాడతాము, గమ్ము కానీ వ్యాక్స్ వాడతాము. ఎందుకంటే వ్యాక్స్ వాడినప్పుడు అది కరిగి అందులో డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ కెమికల్ కలిసినప్పుడు కార్సినోజెనిక్ గా మారుతుంది. ముఖ్యంగా పారాఫిన్, మనం కొన్ని కెమికల్స్ వాడుతూ ఉంటాము. ఎందుకంటే పేపర్ కప్ తడిసిపోతుంది కాబట్టి పేపర్ కప్ తడవకుండా ఒక మైక్రో ప్లాస్టిక్ కంటైనర్ వాడతాము. ఆ మైక్రో ప్లాస్టిక్ లో మనకి ప్లాస్టిక్స్ అవశేషాలు ఉంటాయి. దానిలో గమ్లో పాలిథిన్ కానీ పారాఫిన్ కోటెడ్ గమ్ ఉంటుందండి. ఆ పారాఫిన్ కోటెడ్ గమ్ము పాలిథిన్ అన్ని కూడా కార్సినోజెనిక్. కాబట్టి ఇప్పుడు అందులో పోసినప్పుడు మనకి ఏంటంటే అది అందులో డైల్యూట్ అయిన తర్వాత అది కరిగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం తీసుకున్నప్పుడు సేవించినప్పుడు అందులో ఉన్నటువంటి హెవీ మెటల్స్ కావచ్చు, అవన్నీ కూడా మన ఇంటెస్టైన్ లోకి వెళ్ళి మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు బిస్ఫెనాల్ ఏ, బీపీ అంటాం. బీపీ అనే మైక్రో ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ కారకం అనమాట. ఎప్పుడైతే మనము ప్లాస్టిక్ కంటైనర్ కానీ పేపర్ కంటైనర్ లో తాగినప్పుడు అవన్నీ మన కడుపులోకి వెళ్ళి అవన్నీ కూడా మనకి క్యాన్సర్ కారకాలుగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఈకో ఫ్రెండ్లీగా మనకు స్టీల్ కంటైనర్లు వాడుతున్నారు. మనకి అంటే పాత పద్ధతిలోనే స్టీల్ కంటైనర్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి మనం మంచిగా వేడి నీళ్ళలో కడిగినట్లయితే ఇటువంటి బ్యాక్టీరియా వైరస్ కూడా పోతూ ఉంటాయి. కాబట్టి మనం ఇలాంటి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఈసారి కంటైనర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి కంటైనర్ తెచ్చుకున్నాడు కాబట్టి మనకి ఈ కంటైనర్ లో కూడా మనం పోసుకోవచ్చు డైరెక్ట్. దీన్ని మనం ఇక్కడ చూడండి కంటైనర్ లో మనకి ఇట్లా మనం ఇలాంటి ఎంకరేజ్ చేసినట్లయితే ఈకో ఫ్రెండ్లీ పర్యావరణానికి మేలు చేయవచ్చు. ఎందుకంటే చెత్త కూడా నివారించుకోవచ్చు. ఈ పేపర్ కప్స్ కానీ ప్లాస్టిక్ కప్స్ కానీ వాడి పడేయడం వల్ల ఈ రీయూజబుల్ ప్లాస్టిక్ రీయూజబుల్ పేపర్ కప్స్ వల్ల పర్యావరణం కూడా హాని. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు తయారవుతుంటాయి. మళ్ళీ వాటిని తగలబెట్టడం వల్ల చాలా బెంజిన్ లాంటి గ్యాసెస్ బయటకు వచ్చి క్యాన్సర్, మనం పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులకి వెళ్ళి క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్ వస్తుంది. మనకి కడుపులో రకరకాల క్యాన్సర్లు వస్తాయి. మనకి ప్యాంక్రియాస్ క్యాన్సర్ రావచ్చు, లేకపోతే బోన్ క్యాన్సర్ రావచ్చు. అంటే మనము మళ్ళీ రీయూజబుల్ ప్లాస్టిక్ వల్ల ఇలాంటి నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ సార్ కంటైనర్ తెచ్చుకున్నాడు. ఇలాంటివి మనం ఎంకరేజ్ చేద్దాం. అన్ని స్టీల్ మనకి కంటైనర్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇలాంటి ప్లాస్టిక్ వాడినప్పుడు ఏంటంటే ఈ లోపల మైక్రో ఫిల్మ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తడవకుండా ఉంటుంది. మామూలుగా పేపర్ తడిసిపోతుంది కదా, తడవకుండా లోపల మైక్రో ఫిల్మ్ వాడతాము. ఇందులో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. మరి చాలా రకాలైనటువంటి వ్యాక్స్ వాడతాము. ఈ వ్యాక్స్ లో ఏంటంటే మనకి ఎక్కువగా పారాఫిన్ కోటెడ్ ఉంటుంది. పారాఫిన్ కానీ పాలిథిన్ కోటెడ్, ప్లాస్టిక్ కోటెడ్ ఉంటుంది. ఇందులో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. కాబట్టి ఇందులో మనం వేడివేడిగా ఏదైనా పోసినప్పుడు, టీ కానీ లేకపోతే ఏదైనా పోసినప్పుడు ఇందులో డైల్యూట్ అయ్యే అవకాశం ఉంది. మనం తాగినప్పుడు అది మన కడుపులోకి వెళ్ళి క్యాన్సర్ లాంటి కారకాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు సరే కాబట్టి ఇప్పుడు అవినాష్ గారు మనకు సర్వ్ చేస్తున్నారు. తీసుకుందాం మనము. అవినాష్ గారు పోయండి, మనకు ఈ 2 గ్లాసులు పోయండి. మనం రాగి జాబ్ ఇస్తారు, మనం తీసుకుందాం. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు మీ ఇంట్లో కానీ లేకపోతే ఎక్కడ కూడా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా ఓన్లీ రీయూజబుల్ కప్స్ కానీ ప్లాస్టిక్ పేపర్లు కంటైనర్లు కాకుండా ఈ స్టీల్ గ్లాసులు వాడండి. మనకి దీనివల్ల ఏంటంటే పర్యావరణ హితానికి మనం రీయూజబుల్ చేసుకోవచ్చు, ఎకానమీ ఉంటుంది. మరి వేణిలో కడిగి వాడుకోవచ్చు. బ్యాక్టీరియా వైరస్ ఎలాంటివి కూడా రావు. ఇది తరతరాన్ని మనం ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాము. రకరకాల కంటైనర్స్ ఇవన్నీ కూడా మనం వాడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టీల్ గ్లాస్ లో సర్వ్ చేస్తున్నాడు అవినాష్. మనం స్టీల్ గ్లాస్ లో ఎంజాయ్ చేద్దాం. చూడండి, స్టీల్ గ్లాస్ లో రాగి జావ తాగుతున్నాం. రాగి జొన్నలు కలిపినటువంటి మంచి పోషకాహారం. ఇది పొద్దున తీసుకుని చాలా న్యూట్రియన్స్ లభిస్తాయి. ప్లస్ పర్యావరణానికి హితము, మనకు కూడా ఆరోగ్యము. ఈ స్టీల్ గ్లాస్ లో తీసుకుందాం. దీన్ని ఎంకరేజ్ చేద్దాం. దీనివల్ల పర్యావరణానికి బెనిఫిట్, మనకు కూడా బెనిఫిట్. థ్యాంక్ యూ.